హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అలాగే కట్ చేసిన వంకాయలు, దాంతోపాటు కట్ చేసిన క్యారెట్లు మరియు క్యాలీఫ్లవర్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ముందుగా కొంచెం ఉడికించుకోవాలి. మనం ఈ మిక్స్డ్ వెజిటేబుల్ బాత్ తయారు చేసుకోవడానికి మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అవైలబుల్గా క్యారెట్స్, క్యాలీఫ్లవర్ మరియు వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేసుకొనే మనం ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ బాత్ ప్రిపేర్ చేస్తున్నాము. దీనిలోకి బీన్స్ వేసుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది. వెజిటేబుల్ బాత్ తయారు చేసుకోవడానికి మొదలుగా మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి తీసుకున్న వెజిటేబుల్స్తోని. అలాగే కొంచెం రైస్ని కూడా మనకు తగిన క్వాంటిటీలో ఉడికించుకోవాలి. మొదలుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటు కొన్ని లవంగాలు మరియు యాలకులు కూడా వేసుకోవాలి. మంచి అరోమా టేస్ట్ వస్తుంది. మొదలుగా ఆయిల్లో మనం అలా ఇలాచీ, లవంగాలు వేసుకున్నాక కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని కొంచెం స్టిర్ చేసి ఫ్రై చేసుకోవాలి. స్టిర్ ఫ్రై చేస్తూ మనం దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. మనం నెమ్మదిగా కలుపుతూ స్టిర్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం తగినంతగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. సరిపడనంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లైట్గా వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం తేమ వెళ్ళిపోయాక కట్ చేసుకున్న వంకాయలు మరియు ముందే హాఫ్ బాయిల్ చేసుకున్న క్యారెట్లు మరియు ఈ యొక్క క్యాలీఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గ్రేవీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ చూడాలి. సైమల్టేనియస్గా అన్నం కూడా మనం ఉడికించుకున్నట్లయితే ఒకటే టైంకి గ్రేవీ మరియు అన్నం రెడీ అవుతుంది. వెజిటేబుల్స్ ఉడికాక దానిలోకి కొంచెం వంగీబాత్ మసాలా పౌడర్, అలాగే బిర్యానీ మసాలా పౌడర్, అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి తగినంతగా. పెరుగు తగినంతగా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ మారిపోతుంది. ఈ యొక్క మిశ్రమాన్ని బాగా ఒకసారి కలుపుకొని దానిలోకి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా అందాజగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చాలా బాగా రావడానికి కొంచెం మీగడ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మీగడ యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. మనం పూర్తిగా ఉడికాక ఒక బేసిన్లోకి ఇలా తీసుకోవాలి. గ్రేవీ పూర్తిగా ఉడికాక దాన్ని ఈ బేసిన్లో ఉన్న అన్నంలోకి కలుపుకోవాలి. ఈ యొక్క గ్రేవీ
పూర్తిగా అన్నంలో మిక్స్ అయ్యేటట్టుగా మనం కలుపుకోవాలి. పూర్తిగా కలిపాక టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కోసం కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే చివరికి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఇవాళ మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాము. దీన్ని ఏ కర్రీ అవసరం లేకుండానే డైరెక్ట్గా తినవచ్చు. థ్యాంక్ యూ.